మన కళ్ళు రంగుని ఎలా గుర్తిస్తాయంటే, ఏదైనా ఎరుపు రంగులో కనిపించిందంటే అది ఎర్రగా ఉండటం వల్ల అలా కనపడదు. అది మిగిలిన రంగులన్నీ స్వీకరించి కేవలం ఎరుపుని మాత్రమే వదిలిపెడుతోంది. మరో మాటల్లో చెప్పాలంటే, అది దేన్నైతే నిరాకరిస్తోందో అదే దాని రంగు అవుతోంది. అంటే మన అవగాహన పూర్తిగా తప్పనమాట. మీరు ఏదైనా ఎర్రగా ఉంది అనుకుంటే అది ఎరుపు తప్ప మిగతావన్నీ అన్నమాట. ఎందుకంటే అది ఎర్రని కాంతిని మాత్రమే ప్రతిబింబిస్తోంది, మిగిలిన రంగులన్నీ స్వీకరిస్తోంది. ఏదైనా తెల్లగా ఉందంటే అది అన్నింటినీ ప్రతిబింబిస్తోంది. అందుకని మీ చుట్టూ జరుగుతున్నది మీ నియంత్రణలో లేనప్పుడు తెలుపు రంగు వేసుకోమని చెప్తారు. అవి కొంత రక్షణ కల్పిస్తాయి. ఎందుకంటే అది అన్నింటినీ ప్రతిబింబిస్తుంది, కేవలం కాంతిని మాత్రమే కాదు, శక్తిని కూడా. ఇక నలుపు ప్రతిదాన్ని గ్రహిస్తుంది. మీ చుట్టూ ఏదైతే ఉందో దాన్ని గ్రహించాలి అనుకునేలాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు మీరు నల్ల దుస్తులు ధరించాలి. కానీ మీ చుట్టూ ఉన్నదాన్ని గ్రహించొద్దు అనుకునే ప్రదేశంలో నల్ల దుస్తులు ధరిస్తే అప్పుడు మీరు రకరకాల విషయాలను పోగు చేసుకోవడం మొదలు పెడతారు. ఇంకా నలుపుని చెడుగా భావిస్తారు. సంతాప సమయాల్లో నలుపు ధరిస్తారు. ఎవరైనా చనిపోయినప్పుడు మీరు నలుపు అసలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి శక్తిని మీరు గ్రహించాలి అనుకోవడం లేదు. అందుకని మీరు గ్రహించొద్దు అనుకున్నది ఏదైనా ఉన్నట్లయితే మీరు తెలుపు ధరించాలి. తెలుపు అంటే పూర్తిగా ప్రతిబింబించటం. నలుపు అంటే అసలు ప్రతిబింబించకపోవడం. మనం ఏదైతే నిజంగా గ్రహించాలని అనుకుంటున్నామో అక్కడ మనం నలుపు ధరిస్తాం. ఎక్కడైతే మనం ప్రతిబింబించాలి అనుకుంటున్నామో అక్కడ తెలుపు ధరిస్తాం. మీరు నలుపు వేసుకుని వీధిలోకి వెళ్ళకూడదు, ఆఫీసులోకి వెళ్ళకూడదు, మీరు వెళ్ళే ఆ వాతావరణం మీలోకి ప్రవేశించకూడదు అని అనుకుంటే అలాంటి చోట్ల నల్ల దుస్తుల్లో వెళ్ళకూడదు. ఎందుకంటే అది మీ శక్తి ఎలా ప్రవర్తిస్తుందో నిర్ణయిస్తుంది. అది మీలో ఉన్న మానసిక స్థిరత్వాన్ని, ఇంకా ఎన్నో అంశాలను కూడా నిర్ణయిస్తుంది. రంగులకి గారడీ చేసే శక్తి ఉంది.